Hi friends, welcome to our channel Simple and Delicious by Cherkuri. ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్ స్పెషల్ మినియేచర్ కుకింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. మినియేచర్ హౌస్ వార్మింగ్ సెలబ్రేషన్. ఈ మినియేచర్ కుకింగ్ సెట్ అంతా ఆన్లైన్లో తీసుకున్నాను. ఒక పెద్ద ఫ్లవర్ పాట్ తీసుకొని అందులో ఇసుక వేసుకొని ఈ టాయ్స్ ఈ మినియేచర్ కుకింగ్ సెట్ మొత్తం పెట్టుకున్నాను. పొంగల్ చేయడానికి కావాల్సినవి బియ్యం, పాలు, పచ్చిశనగపప్పు, బెల్లం, సగ్గుబియ్యం, యాలకుల పొడి, జీడిపప్పు. క్యాండిల్ యూస్ చేయకుండా స్టిక్స్ యూస్ చేసి వెలిగించుకున్నాను ఫైర్. ఒక బౌల్ పెట్టుకొని మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యేలోపు వేరే బౌల్ తీసుకొని అందులో బియ్యం, పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం వేసి 2 to 3 times వాష్ చేసుకొని 15 minutes నానబెట్టుకోవాలి. చూడండి, మిల్క్ బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి 5 minutes కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మూత పెట్టి రైస్ అంతా బాయిల్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బెల్లం యాడ్ చేసుకొని బెల్లం అంతా మెల్ట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ. బెల్లం మిక్స్ అయ్యాక కొంచెం యాలకుల పొడి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు మీకు కావాలంటే ఫ్రై చేసైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పచ్చివైనా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే పొంగల్ ఇంకా టేస్టీగా వస్తుంది. వేరే చిన్న బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.